మాకు అప్ చెప్పండి. జనాలు సాగు దొరుకుతాయి కదా, మీరు హాస్పిటల్ ఎక్కువనే నడిచొచ్చు వెళ్ళిపోతానన్న మనిషిని ఇంటికి చేస్తారు. అక్కడ తీసుకెళ్ళి వేసి కూర్చొని నైట్ వేసుకున్న మనిషి వెళ్ళిపోతానంటే వెనక తీసుకెళ్ళి ఇంటికి చేస్తారా? అది ఎవరా సిస్టర్ ఎవరో ట్రీట్మెంట్ చేసింది ఇంటికి చేసి రావాలి బయట. అది ఆ సర్టిఫికేట్ కూడా పట్టిరమ్మను సమాధానం చెప్పేదాకా బాడీని ఎక్కడ ఉంచుకోండి. హలో సార్ మాట్లాడండి. ఇవన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఈసీజీ కూడా తీశారు, పర్లేదు, అంత కంగారు పడవాలని పని లేదు అన్నారు. సరే లోపలికి తీసుకెళ్ళారు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత సరే వెళ్ళిపోదాం అంటే మా అమ్మగారు సరే అని చెప్పి అంటే ఇండింగ్ చేయాలా అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి ఇండింగ్ చేశారు. నర్సు చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నొగరు వచ్చి మనిషి పలస పడిపోయి ఇదైపోయింది. ఎందుకంటే లోపలికి వచ్చి మళ్ళీ ఎలాగ ఉందని కూడా చూడలేదు. తీసుకోండి అన్నారు. అంబులెన్స్ ఆగేసి అంబులెన్స్ మళ్ళీ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాక డెడ్ అయిపోయింది దేవుడు అని చెప్పారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి మేము. ఏమైనా అబద్ధం అయితే సీసీ కెమెరాలు చూడండి. 90 జరగట్లేదు శబ్దాలు కావచ్చు. వరవరపు వరలక్ష్మి జుమ్ జుమ్ అంటుంది అనేసి వేసుకుంది అనేసి గ్యాస్ట్రిక్ నొప్పి వస్తుంది అనేసి గ్యాస్ట్రిక్ పిల్ల ఆవిడకి కడుపులో మంట, ఛాతిలో నొప్పి వస్తుంది, పొద్దున్న వస్తుందని చెప్పి ఆవిడ నడుచుకుంటుంది మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్లో గ్యాస్ బిళ్ళ నొప్పి బిళ్ళ తీసుకుని ఆవిడ వేసుకుని కొంచెం దూరం నడిచి మెడికల్ షాప్ బయట పడిపోయింది. అప్పటికే ఆవిడకి వీళ్ళు ఏదైతే గ్యాస్ పల్స్ బాగానే ఉందండి, అప్పటికి హార్ట్ నొప్పి, సో బీపీ బాగానే ఉందండి. ఇక్కడికి వచ్చాక తీసుకొచ్చారు నా దగ్గర. ఛాతిలో నొప్పి పల్స్ వెళ్తుందో తీసారు కూడా ఒకసారి రిపోర్ట్ మేము పెట్టామండి. నార్మల్ గానే అంటే రాజమండ్రి ఆర్డర్ గారికి పెట్టామండి. పెడితే పర్లేదు బాగానే ఉందమ్మా అని చెప్పాను. నేను ఇలా తీసుకెళ్ళిపోం కదండి, మేము అక్కడ హాస్పిటల్ చూపిద్దామని ట్రీట్మెంట్ చేసినాను కాకండి బయటికి పెట్టేయండి, తర్వాత తీసుకెళ్తా కొనుక్కున్నాం.